తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ వర్గాల్లో సీఎం ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతుంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై ఏఐసీసీ అగ్రనేతలతో కీలక సమావేశం జరిగింది. మరోవైపు ఇప్పటికే 2 నెలల క్రితం మంత్రివర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గేతో రాష్ట్ర నేతలు పలు దఫలుగా సమావేశమయ్యారు. ఇప్పుడు సీఎం భేటీ అవడంతో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవులపై సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముద్రాజు, రాజగోపాల్ రెడ్డి, వివేక వెంకటస్వామి ఆశ పెట్టుకున్నారు. ఈసారి అవకాశం కల్పించాలని మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే సీఎంకు విన్నవించారు. పీసీసీ కార్యవర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనున్నారు. ఈ నెల 30న మరోసారి ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. 30న మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇతర సీనియర్ నేతలకు సూచించారు. విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో ఎన్పీటీసీల పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ₹1 ప్రమాద బీమా చెక్కుతో పాటుగా విద్యుత్ శాఖలో నరేష్ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. విద్యుత్ కార్మికునికి ₹1 ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యమైందని బట్టి అన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ప్రయత్నం చేయలేదని తమ ప్రభుత్వం వచ్చాక ఇది సాధ్యమైంది అన్నారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుందన్నారు బట్టి విక్రమార్క. కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దీనిపై దృష్టి సాధించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1 పైబడి తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్ళీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబాలకు ₹1 మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వ్యవసాయ శాఖ చైర్మన్ కోదండరామరెడ్డి భేటీ అయ్యారు. సహకార సంఘాల సమస్యల పరిష్కారానికి, ప్రాథమిక సహకార సంఘాల బలోపేతానికి సమావేశాలు నిర్వహించాలని కోరారు. మట్టి నమూనా పరీక్షల ఫలితాలను రైతులకు అందించే విధి విధానాలపై అభిప్రాయాలు తెలిపారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆదేశాలిచ్చారు. మట్టి పరీక్షలను వేగవంతం చేయడానికి ఎఫ్పీఓలకు రైతు వేదికలలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు. సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ జెండర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. 6 నెలల క్రితం ప్రయోగాత్మకంగా మహిళా శిశు సంక్షేమ వృత్తిలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ద్వారా 44 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ అసిస్టెంట్గా ట్రాన్స్జెండర్లు ఉన్నారన్నారు. కేవలం 10 రోజుల్లోనే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు నియమించి రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. 38 మంది ట్రాన్స్జెండర్లు అంకిత భావంతో, నిబద్ధతతో గత 6 నెలలుగా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారని మంత్రి కొనియాడారు. వారి పనితీరును, అనుభవాలను తెలుసుకునేందుకు ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు, ప్రభుత్వానికి ట్రాఫిక్ అసిస్టెంట్లు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి గుర్తింపుకు నోచుకుని తమకు ప్రజాప్రభుత్వం గుర్తింపునిస్తుందని, అవమానాలు ఎదుర్కొన్న చోటే గౌరవంగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపిన ట్రాఫిక్ అసిస్టెంట్లు భావోద్వేగం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు తమను చిత్కరిస్తే ప్రభుత్వం తమను అక్కనే చేర్చుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిమానాన్ని చాటుకుని మంత్రి సీతక్కను సన్మానించారు. దేశంలోనే ఫస్ట్ స్టెప్ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ను
మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసి యూనిఫామ్ ఇచ్చి గౌరవంగా సమాజంలో నిలబెట్టే విధంగా స్టెప్ తీసుకోవడం జరిగింది. మేము ఈ మధ్య కాలంలో చింతన్ శిబిరాన్ని ఉదయపూర్ లో జరిగినప్పుడు వెళ్తే మొత్తం దేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ వర్క్ ఏం జరుగుతుంది తెలంగాణలో అన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ కు ఇలా మరి హోమ్ గార్డ్స్ గా ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ గా నియమి వాళ్ళకు ఒక బెస్ట్ లైఫ్ ఇచ్చారు అనేది కూడా అక్కడ మమ్మల్ని గుర్తు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా అంటే ఇలాంటి స్కీమ్స్ ఇంకా వేరే వేరే చోట కూడా పెట్టాలని అక్కడ నేషనల్ లెవెల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క ఉదాహరణ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇందాక సార్ అదే విధంగా అనిత గారు మేమందరం అనుకున్నది వేరే డిపార్ట్మెంట్స్ లలో కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే ఉందో మీకు కూడా కల్పిస్తే బాగుంటది అనేది దాంట్లో సీఎం గారు కూడా ఇట్లా డిఫరెంట్ వాళ్ళని మరి ఈ సమాజంతో ఇంక్లూజన్ చేసి వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటది అనేది వారికి కూడా ఈ దేశంలోనే ఫస్ట్ స్టెప్ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ను మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసి యూనిఫామ్ పార్టీ మారిన 10 మందికి కర్రు కాల్చి వాత పెట్టాలని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తమతోనే ఉండి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారన్నారు. రేవంత్ రెడ్డిని నమ్మి బొక్కబొరల పడిన పాలమూరు ప్రజలని చెప్పారు. మీ ఆవేశం ఉత్సాహం చూస్తుంటే గద్వాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు కేటీఆర్. కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు కాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ బయలుతో పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో విత్తనాలు చేప పిల్లల సరఫరాకు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కానీ 200 కోట్లు పెట్టి అంతల పోటీలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా పాలమాకుల వేదికగా రేవంత్ సర్కార్ తీర్పై మండిపడ్డారు. అంతలా పోటీలు ఎవరి కడుపు నింపుతాయి అని ప్రశ్నించారు. అంతలా పోటీలతో రాష్ట్రానికి ఏం ప్రయోజనమో సీఎం చెప్పాలన్నారు. కమిషన్ల కోసం ఢిల్లీకి కప్పం కట్టడానికి 1,00,000 కోట్లు వస్తున్నాయని, రుణమాఫీ రైతు బంధు ఇవ్వమంటే పైసలు ఇవ్వంటున్నారని మండిపడ్డారు. ఎవరి జేబులు నింపడానికి 1,000 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని నిలదీశారు. రైతులు ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారని ఫైర్ అయ్యారు. వస్తా ఉంటే జోగిపేటకెళ్ళి ఫోన్లు వచ్చినాయి, సార్ ఈ జీలుగు జన్మ విత్తనాలు దొరుకుతలేవు, ఇక బాగా లొల్లి అవుతుంది, రాస్తా రోకో అవుతుంది, అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అడిగినండి సంచులు దొరికినాయి, జన్మైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పుల లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తా ఉంటుంది నాకు. ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమైనా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు గడపడుతుంది? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనము జీలు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? టిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టవస్తాయి. వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. దాని ఇప్పుడు ఏం చేస్తుండు? HMWS లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట, ఆడికి 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ వేస్తా, దానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టుండు. మరి తెలంగాణ బీఆర్ఎస్ లో రాజకీయ రచ్చ జరుగుతుంది. 4 చక్రాల బండి కాస్త 3 చక్ర బండి అయ్యేలా ఉంది. అయితే ఈ మధ్య జరిగిన అన్ని పరిణామాలపై కవితతో దామోదర్రావు చర్చించినట్లుగా సమాచారం. కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దామోదర్రావు, ప్రముఖ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు మంత్రాన్ని జరిపారు. సుమారు 3 గంటల పాటు చర్చించారు. అధిష్టానం పిలుపుతో చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.
కడప జిల్లాలో జరిగే మహానాడుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొంటారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మొత్తం 14 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి కాకానికి రిమాండ్ విధించింది కోర్టు. కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. కాసేపట్లో కాకానిని వెంకటగిరి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మొదట స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు పూర్తి చేస్తారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ సెంటర్లో కాకాన్ని విచారించారు పోలీసులు. ఇక నిన్న కేరళలో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి నెల్లూరుకు తరలించారు. కాగా అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాని. 2 నెలలుగా పరారులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. కాకాని అరెస్టుపై వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు చూడని విధంగా అరెస్టులు చేస్తుందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్నారు. మాజీ మంత్రుల నుంచి వైసీపీ నేతల వరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇక న్యాయస్థానంలోనే వీటిని తేల్చుకుంటామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులను కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలను కానీ, చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయో కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళని వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో SC/ST కేసులు పెట్టడం, అన్నీ కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పోలీసు కస్టడీలో ఉన్న వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తరలించారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు వంశీ. గుంటూరు జిల్లాలో గంజాయి మత్తులో కానిస్టేబుల్పై దాడి చేస్తున్న యువకులకు పోలీసులు సరైన గుణపాఠం నేర్పించారు. 4 రోజుల క్రితం ఐతనగర్లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో రౌడీ షీటర్ లడ్డు అనుచరులు విక్టర్, బాబులాల్, రాకేష్ దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐతనగర్కి తీసుకెళ్లి రోడ్డుపై కూర్చోబెట్టి కోటింగ్ ఇచ్చారు. కోనసీమ జిల్లా షేర్లంకలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి 8 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారు కాకినాడ, రామచంద్రాపురం, మండపేట యువకులుగా గుర్తించారు. క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్గా గుర్తించారు. 3 రక్షించగా 8 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకో ఇద్దరు ఇక్కడ 8 మంది అన్నారు కదా, 6గురేనా ఇప్పుడు? మరి మిగతా ఇద్దరు మొత్తం 11 మంది. బయటకు వచ్చాం సార్. 8 మంది మళ్ళీ ఇంకొకరు లాస్ట్ లో వెళ్ళారు సార్. 6గురేమో అర్థం సార్. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ తమకు పెద్దన్న లాంటి వారని, తెడితే పడతామని ప్రముఖ నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి చాలా రోజులు అవుతున్నా చిత్ర పరిశ్రమ వారెవరూ ముఖ్యమంత్రిని కలవలేదని పవన్ కళ్యాణ్ అన్నారని, ఎందుకని ఛాంబర్ తరపున ఎవరూ వెళ్ళలేదు అన్నారు. చేసిన సపోర్టు మామూలుది కాదు. ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా, మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లే వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు. ఎవరికే కష్టం లేదు, వెళ్ళడం, ఒక అప్లికేషన్ పెట్టడం, ఫోన్లో మాట్లాడుకోవడం, టికెట్ రేట్లు తెచ్చుకోవడం. అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము, గవర్నమెంట్ని కలుద్దాము,
మా ఛాంబర్ నుంచి అందరం వెళ్దాము, ఎవరికి ఉండదు. మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి, ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం. అరే మన సినిమా రిలీజ్ అవుతుంది, మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం. బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ. వాళ్ళ హౌట్ అయ్యారు కళ్యాణ్ గారు. కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ముగిశాయి. రాత్రి 7:45 నవరత్నమాల హారతితో పుష్కరాలకు ముగింపు పలికారు. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రోజుకు 1,00,000కు పైచిలకు వచ్చిన పుష్కరాలు పుణ్యస్నానాలు ఆచరించారు. కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. అంచనా కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణను తాకాయి నైరుతి రుతుపవనాలు. అంచనా వేసిన సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని నెల్లూరు కావలి, తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈ చాలా ముందస్తుగానే ప్రవేశించాయి. తెలంగాణలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 5 రోజుల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో జారీ చేసింది. భారీ వర్షాలు ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేశాయి. ముంబై నగరానికి రుతుపవనాలు ముందుగానే తాకడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దైంది. పలు ప్రాంతాలు నీటి మునిగిపోగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల ధాటికి ఇటీవల ప్రారంభమైన వర్లీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ పూర్తిగా జలమయమైంది. మరోవైపు దక్షిణ ముంబైలోని సంపన్నులు నివసించే కెమ్స్ కార్నర్ ప్రాంతంలో రోడ్డు కొంత భాగం కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కెమ్స్ కార్నర్ నుంచి ముఖేష్ చౌక్ వైపు వెళ్లే అన్ని వాహనాలను వార్డెన్ కలెక్షన్ వద్ద నిలిపివేసి యూటర్న్ తీసుకుని కెమ్స్ కార్నర్ ఫ్లైఓవర్ మీదుగా మరలిస్తున్నారు. కెమ్స్ కార్నర్ నుంచి నేపియన్ రోడ్డు వైపు ఏ వాహనాన్ని అనుమతించలేదు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచనలు చేశారు. గుజరాత్లో ప్రధాని మోడీ రోడ్ షో కొనసాగుతుంది. సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రధాని మోడీ 2 రోజుల పాటు పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరలో మోడీ రోడ్ షో కొనసాగుతుంది. ప్రధానికి గుజరాత్ ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. జాతీయ పతాకాలు చేతపూనుకొని భారత మాతాకి జై నినాదాలతో వెల్కమ్ చెబుతున్నారు. ఇక పూలు చెల్లుతూ ప్రధానికి సాదర స్వాగతం పలుకుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోడీ గుజరాత్కి వెళ్లారు. జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. పాక్ వెళ్లినప్పుడు జ్యోతికి రాచమర్యాదలు చేశారు. ఆరుగురు గన్మెన్స్ తో పాకిస్తాన్ సెక్యూరిటీ ఇచ్చింది. ఇక AK-47 గన్స్ తో జ్యోతి మల్హోత్రాకు భద్రత కల్పించారు. స్పానిష్ యూట్యూబర్ వీడియోలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అనార్కలి మార్కెట్లో తిరుగుతూ జ్యోతి వీడియోలు తీసింది. అయితే ఇతర యూట్యూబర్లకు ఎవరికీ సెక్యూరిటీ కల్పించని పాక్ సర్కారు జ్యోతికి మాత్రమే 6 గన్మెన్స్ ని ఇచ్చింది. What do you think of Pakistan hospitality? Yeah.
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కొత్త రూపంలో కోవిడ్ పంజ విసురుతూ ఉండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీలో ఏకంగా 100 కేసులు దాటాయి. అత్యధికంగా కేరళలో 400 మందికి కరోనా పాజిటివ్ తేలింది. మొత్తానికి కేవలం వారం వ్యవధిలో 750కి పైగా కేసులు రికార్డు అయ్యాయి. భారతదేశం వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన చికెన్ నెక్ కారిడార్పై తరచు బెదిరింపులు చేస్తున్న వారికి కౌంటర్గా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ బంగ్లాదేశ్పై మండిపడ్డారు. బంగ్లాదేశ్ను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే భారతదేశ చికెన్ నెక్ కారిడార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనిస్పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తాంబుల్లోని డల్మా బాక్స్ వర్కింగ్ ఆఫీసులో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి మహమ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తుర్కీ విద్యుత్ మంత్రి హాకన్ ఫిడన్, రక్షణ మంత్రి యాసర్ గులేర్ కూడా హాజరైనట్లుగా ఎర్డోగన్ కార్యాలయం తెలిపింది. ఈ ఉగ్రవాదంపై భారత చర్య తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ టర్కీ, ఇరాన్, అజర్బైజాన్, తజికిస్తాన్ 4 దేశాల పర్యటనకు వెళ్లారు. ఇది నిన్నటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రష్యా ఇటీవల జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ పిచ్చివాడిగా అభివర్ణించాడు. ఉక్రెయిన్ నగరాల్లోకి క్షిపణులు, డ్రోన్లు పంపి ప్రజలను చంపుతున్నాడని మండిపడ్డారు. తాను అధికారంలో ఉంటే ఇలాంటి యుద్ధమే జరిగేది కాదన్నాడు. పుతిన్ ఉక్రెయిన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడమే రష్యా పతనానికి కారణమవుతుందని ట్రంప్ హెచ్చరించాడు.